క్రీస్తునందు ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. విశ్వాసపాత్రమైన సంబంధాలు అనే అంశాన్ని మనం ఈరోజు ధ్యానించుకుందాం. స్నేహితులు, బంధువుల మధ్య విభేదాలు కలిగినప్పుడు ప్రశాంతతను మనం కోల్పోతూ ఉంటాము. ప్రత్యేకంగా మన కుటుంబ సభ్యులతో విభేదాలు లేదా ఘర్షణలు గనుక ఉంటే కోపతాపాలు తప్పనిసరి. ఈ విభేదాలు మన రోజువారీ జీవితంపై ప్రభావితం చూపిస్తాయి. అంతేకాదు, భార్యాభర్తలు విభేదించినప్పుడు వారిద్దరి మధ్య సమాధానం కోల్పోయి అసహనంతో కూడిన చిరాకుతో వారి ఎదుట ఉన్న పనులను అవి ఆటంకపరుస్తూ ఉంటాయి. కలిసి తీసుకునే నిర్ణయాలపై ప్రభావితం చేస్తాయి మరియు వారి చుట్టూ ఉన్న వ్యక్తులపై తమ అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. విభేదాలు కుటుంబ జీవితాలను విచ్ఛిన్నం చేస్తుంటాయి. విభేదించినప్పుడల్లా వ్యక్తిగతంగా ఇరువురు పోటీ పడకుండా గర్వాన్ని దిగమ్రింగుకొని దేవుని దగ్గర క్షమించమని అడగగలిగితే కుటుంబాల్లో సమాధానపడిన నెమ్మదిని ఆస్వాదించగలరు. ఇశ్రాయేలీయులు వ్యక్తిగత పాపం వలన కలిగిన బాధ అనంతరం తిరిగి సమకూర్చబడి ఆనందాన్ని అనుభవించారు. శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదని యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనంలో యెహోషువ హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొని తన గుడారంలో దాచుకున్నాడు. అయితే వాని పాపము బహిర్గతము చేయబడి దాని విషయంలో వారు చర్చించినప్పుడే ప్రజలు దేవునితో సమాధానపడ్డారు. పాపాన్ని మన గుడారాల్లో దాచుకోవడము అన్నది మన హృదయాలను దేవుని నుండి మళ్లించడంతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళను కూడా ఎలా ప్రభావితం చేస్తుందో అన్న దానిని ఆకానులా ప్రతిసారి మనము గ్రహించము. యేసు క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించి మన పాపాన్ని ఒప్పుకొని క్షమాపణను వేడుకోవడం అన్నది దేవునితో మరియు ఇతరులతో విశ్వాసపాత్రమైన సంబంధాలకు పునాదిగా ఉంటుంది. మనం అట్టి ప్రేమను కలిగినప్పుడు ఇతరుల సంబంధాలతో ఏర్పడే బంధాల మధ్య ప్రేమను ఆస్వాదించడమే కాకుండా మన జీవితాలను నిర్వహించే వాని సేవించే సన్నిధిని కూడా ఆస్వాదించగలుగుతాము. ఇట్టి వాక్యమును దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.